హలో అండి. నేను యాక్చువల్లీ రిలీఫ్ అండ్ ఫౌండేషన్ తరపున ఒక నాకు తెలిసిన వాళ్ళకి ఒక కూలి పని చేసుకునే ఒక తల్లిదండ్రులకు ఉండే ఒక బాబు అంటే ఒక పాప ఉండేది. తను యాక్సిడెంట్లుగా చనిపోయింది. తర్వాత ఒకే ఒక బాబు ఉంటే ఆ బాబుని వాళ్ళు డైలీ కూలి చేసుకునేవాళ్ళు. ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు. అయినా ఆ చిన్న బాబుకి స్కూల్కి చేర్చి స్కూల్కి పంపిస్తాను తను. అన్ఫార్చునేట్గా ఆ చిన్న అబ్బాయికి 11 ఇయర్స్ బాబు, తను ఎగ్జాక్ట్ 11 ఇయర్స్. సో చూసి ఇక్కడ 11 ఇయర్స్ బాబుకి బ్లడ్ క్యాన్సర్ అని రిపోర్ట్లో వచ్చిందండి. పాస్ట్ ఒక 1 మంత్ నుంచి తను ఫీవర్తో సఫర్ అవుతుంటే ఏదో నార్మల్ జ్వరం అనుకున్నారు పేరెంట్స్. కానీ తర్వాత ఫ్రీక్వెంట్గా మళ్ళీ జ్వరం రావటం వల్ల డాక్టర్ నుండి బ్లడ్ టెస్ట్ చేయించండి అమ్మా, ఇది ఏంటో తెలియట్లేదు, చాలా రోజుల నుంచి ప్రాబ్లమాటిక్గా తగ్గట్లేదు కదా అని అంటే బ్లడ్ రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి, వాళ్ళకి చిల్డ్రన్స్ హాస్పిటల్ వెళ్ళి చూపించిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామినేషన్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే బాబు ఈ సఫరింగ్ ఫ్రమ్ బ్లడ్ క్యాన్సర్. ఇంకా 11 ఏళ్ళే, 6th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఎంతో ఇష్టం ఉంది స్కూల్కి వెళ్ళటానికి. ఎందుకంటే హాస్పిటల్ బెడ్ మీద ఉంటా కూడా నేను స్కూల్కి ఎప్పుడు వెళ్తాను, నన్ను స్కూల్కి ఎప్పుడు పంపిస్తారని అడుగుతూ ఉన్నాడు. సో హెల్త్ అనేది చాలామందికి అదృష్టం అని చెప్పాలి. సో నాకు వాళ్ళు కాల్ చేసి నేను రిలీఫ్ అండ్ ఫౌండేషన్ తరపున మనకేమన్నా వాళ్ళకి స్పాన్సర్ చేయొచ్చా అని నన్ను అడిగినప్పుడు నేను లాస్ట్ 1 డే నుంచి నేను హోంవర్క్ చేశాను. ఇది జెన్యూన్గా మనం ఎలాగూ చేయొచ్చు, ఎందుకంటే సర్టన్ ట్రీట్మెంట్స్కి మనము వాళ్ళకి ఒక హోప్ ఇవ్వగలుగుతాం. మనం ఇచ్చే డొనేషన్ ద్వారా, మనం స్పాన్సర్ చేసే సర్టన్ మెడికల్ థింగ్స్కి ఒక హోప్ ఇవ్వగలుగుతాము. అవును, మా దగ్గర లేకపోయినా 10 మంది మమ్మల్ని ఆదుకొని ఈరోజు నేను తగ్గించుకోగలిగాను అనేది. అందుకని నేను రిపోర్ట్స్తో సహా ఆ అబ్బాయిని నేను మాట్లాడటం జరిగింది వాళ్ళతో. తను మొన్న జ్వరం వచ్చినప్పుడు చూపించింది. బాడీ అంతా పుండులు వచ్చేసినాయండి. చిన్న బాబుకి ఒళ్ళంతా పుండులు వచ్చాయి. సో నేను బెంగళూరుకి వెళ్ళడానికి నేను ఫస్ట్ టైం ఆల్రెడీ నేను వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దట్ ముందు ట్రీట్మెంట్ లేట్ అవ్వకుండా, ఎందుకంటే డాక్టర్ చాలా ఎమర్జెన్సీగా మీరు ముందు వెళ్ళిపోండి అని చెప్పారు. ఎలాగో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ట్రీట్మెంట్ కింద వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. అది వన్ ఆఫ్ ద ఫేమస్ ఆంకాలజీ హాస్పిటల్ అంట బెంగళూరులో. హాస్పిటల్ పేరు వచ్చి మనకి దిస్ ఇస్ ద హాస్పిటల్ పేరు. అండ్ మా పిల్లలకు చెప్పగానే ఈ విషయము, మా పిల్లల్లో ఉండే పాకెట్ మనీలో నుంచి ఈచ్ వన్ డొనేటెడ్ దేర్ 6,000 రూపీస్ ఈచ్ వన్ అండి. ఐఎమ్ హ్యాపీ దట్ వాళ్ళు ఫీల్ అవ్వగలిగారు. ఒక అబ్బాయికి బాగాలేదు అన్నప్పుడు వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతేనే, తన సొంత తమ్ముడికి బాగాలేకపోతేనే, సొంత అక్కకు బాగాలేకపోతేనే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఫీల్ అయ్యి స్వయానగా వాళ్ళు డొనేట్ చేశారు. సో మీ అందరికీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో కావాల్సిన మెడికేషన్స్, దానికి కావాల్సిన ఖర్చు అయ్యిద్దండి. నేను ఆల్రెడీ నాకు తెలిసిన వెల్ విషర్స్కి చెప్పాను, వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే కనుక చాలామంది ఉంటారు చాలా విషయాలుగా హెల్ప్ చేయదలుచుకోవడానికి, కానీ వాళ్ళకి అవకాశం రాదు. సో నా ద్వారా ఈ అవకాశం వచ్చినప్పుడు నాకు తెలిసిన 10 మందికి చెప్తే, ఎవరైనా ఎంతైనా ఇవ్వండి, ప్రతి 1 రూపీ ప్రతి థింగ్ వాట్ ఈస్ డొనేటెడ్ నేను మానిటర్ చేసి ఆ పర్సన్కి, ఆ చిన్న బాబుకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళేటట్టు చూస్తాను. మీలో ఎవరున్నా ఈ వీడియో మీ వరకు చేరితే ఆ బాబుకి ట్రీట్మెంట్ కోసం మనం ఒక చిన్న హోప్ ఇద్దాము. ఎందుకంటే 10-11 ఏళ్ళు అంటే నేను మాట్లాడుతుంటే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకంటే చాలా చిన్న బాబు, తనకి అసలు తెలీదు ఇలాగుంటుంది అని. ఎందుకంటే మనకి పిల్లలు ఉండారు తెలుసు. మనం ఏం చేయగలుగుతాం? నాకు తెలిసి ఏం చేయలేం. మా అయితే తెలిసిన డాక్టర్స్కి మనం రిఫర్ చేయగలుగుతాము, ఏమైనా ట్రీట్మెంట్ వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారని. లేదు అంటే మనకు వచ్చిన ఏమైనా కొద్ది ఫైనాన్షియల్ హెల్ప్ తల్లిదండ్రులకి ఇవ్వగలిగితే ఆ బాబుని కొద్దిగా మంచి హాస్పిటల్లో చూపించడం కానీ, లేకపోతే కరెక్ట్ రైట్ టైం రైట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఏమో పెద్ద మెరాకిల్ జరగవచ్చు కదా, తగ్గి తను నార్మల్ పర్సన్ అవ్వచ్చు. చాలా చిన్న బాబు అండి, 11 ఏళ్ళు అంటే నథింగ్ కదా. సో లెట్స్ ఆల్ గివ్ హోప్ తనకి రికవరీ అవ్వటానికి. మీకు ఎవరికైనా ఏమైనా సహాయం చేయాలనిపిస్తే కనుక డోంట్ హెజిటేట్,
ఫీల్ ఫ్రీ. ఎందుకంటే రిలీఫ్ అండ్ ఫౌండేషన్ వచ్చి నా స్వంత ఆర్గనైజేషన్ అండి. ఇప్పుడు వరకు నేను ఓన్లీ నా ఓన్ మనీ అండ్ నా వెల్ విషెస్ నాకు స్పాన్సర్ చేసిన దాంతోనే చేయగలిగాను. నేను ఒకరికి బయటకు వచ్చి అడగటం అనేది ఇది ఫస్ట్ టైం. నా సర్కిల్, నా కజిన్స్, నా ఫ్రెండ్స్ని కాకుండా నేను బయటి కోసం అని ఎప్పుడు నేను వెళ్ళి వీడియోస్ ఏమీ చేసి నేను ఏమీ అడగలేదు. సో ఐ థాట్ ఈ ట్రీట్మెంట్స్కి అన్నీ ఇప్పుడు డాక్టర్ కూడా లెటర్ రాసింది చూడండి. హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఒక లెటర్ రాసి ఇచ్చింది. ఇక్కడ బళ్ళారిలో డాక్టర్, బళ్ళారిలో చూపించుకున్నారు. ఇలాంటి ట్రీట్మెంట్స్కి అన్నిటికి మనకు తెలిసిన 10 మందో 20 మందో చేస్తే సరిపోదు. ఇది కొద్దిగా బెటర్ పీపుల్కి రీచ్ అవ్వాలి. రైట్ వేలో డబ్బులు వస్తే మనం ఆ బాబుకి కొద్దిగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. సో ఒక హోప్ ఇద్దామని ఎవరికైనా ఇది టచ్ అయ్యి రీచ్ అయితే కనుక నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కింద. ట్రీట్మెంట్కి హెల్ప్ అవ్వాలి. ఆ బాబు రేపు రికవరీ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ మీ ముందు కనిపించాలి. దీంట్లో నేను రిపోర్ట్స్ కూడా యాడ్ చేస్తాను మీకు, ఫొటోస్, బ్లడ్ రిపోర్ట్స్ అండ్ డాక్టర్ రాసిచ్చిన రిపోర్ట్. ఎనీ డాక్టర్ దీంట్లో ఉన్నోళ్ళు కూడా ఏమన్నా ఉంటే నాకు చెప్పొచ్చు ట్రీట్మెంట్ గురించి. సో ట్రీట్మెంట్ డిలే అవ్వితే ఇంకా ప్రాబ్లం కాబట్టి మనం ఒక హోప్ ఇద్దామని. ఈ హోప్లో ఎవరికి తోచిందంతా వాళ్ళు చేయొచ్చు. మీరు అందరూ కూడా డొనేట్ చేయొచ్చు. అది ఆ బాబుకి చాలా హెల్ప్ అవ్వచ్చు తన లైఫ్ని పోరాడి మళ్ళీ బయటికి రావడానికి.